ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి జీవిత కథ యథాతథము. అధ్యాయం 2. మా అమ్మకున్న కోరికల్లో కల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేసేయాలన్నది. అనంతుడి పెళ్ళాం మొహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను. తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా వింటూ ఉండేవాణ్ణి. అనంతుడి పెళ్ళికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను 11 ఏళ్లవాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నాన్నగారు నేను మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బెరైలీలోని మా ఇంట్లో ఉండిపోయాం. లాహోరులో 2 సంవత్సరాలు పనిచేశాక నాన్నగారిని బెరైలీ బదిలీ చేశారు. అంతకుముందు మా అక్కలిద్దరికీ, రమకి ఉమకి పెళ్ళిళ్ళైనప్పుడే చూశాను వివాహ వైభవం. కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకవడం వల్ల ఈ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. రోజు ఎక్కడికెక్కడి నుంచో వచ్చే చుట్టాలనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది. అమ్హరిస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న 50వ నెంబరు పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు. అన్నయ్య ఆడపెళ్లి వారింటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పల్లకి, రంగురంగుల దీపాల తోరణాలు, భారీ సైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు, స్కాటిషు, భారతీయ వాద్య బృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు. పెళ్లి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేను, మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం. కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు కలిగింది. బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగళా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకొని ఉండగా మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకువ వచ్చింది. పలచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను. మీ నాన్నగారిని లేపు. ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. మీరు నన్ను చూడాలంటే తెల్లారగట్ల 4 గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి. ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది. నాన్న అమ్మ చచ్చిపోతోంది. నా గొంతులోంచి వెలువడ్డ భయార్త స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను. అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడు వార్త ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే. ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది. నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను. విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది. అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది, వెంటనే వచ్చేయండి.
మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యల ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపే వస్తోంది. మొదట చిన్నగా కనిపించినదే రాను రాను పెద్దదవుతూ వచ్చింది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాల కడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కర్తే అన్నంతగా ప్రేమించాను నేను. చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న బాధలన్నింటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకొన్న ఆవిడ నల్లటి కళ్ళే. అమ్మ ఇంకా బతికుందా? మామయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడం కోసం ఆగాను. నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదాయనకి. లేకేం, బతికే ఉంది అన్నారు. కానీ ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను. మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించడానికే అయింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్లు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గద్వారాల్ని ఛేదించి చివరికి ఆ జగజ్జనినే పిలుచుకువచ్చాయి. నా పచ్చి పుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే. జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపములో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను. నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటినీ నా చూపులో చూడు. ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేను, నాన్నగారు బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద సేవాళీ వృక్షం. నేను ప్రతిరోజు పొద్దున విచారగ్రస్తుడనై ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది, తెల్లటి ఆ సేవాళి పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన పూజా వేదిక మీద మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని. నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుని కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కుంటున్నట్లు అనిపించేది. ఒకసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను. హిమాలయాలకి పారిపోదాం. ఒక రోజున బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాదుతో అన్నాను నేను. కానీ నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్నగారిని చూడ్డానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే
అనంతు అన్నయ్య ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు. నీ కాషాయ వస్త్రమేదిరా, అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి అని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి. నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్లు, బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులను మేల్కొల్పి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండ మీంచి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తరువాత నా నోట వెలువడిన వాగ్ధారను అతడు కొంతమట్టుకే ఆలకించాడు. కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బెరైలీకి తిరిగి రావలసి వచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్ర అల్లా పొద్దుటిపూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మట్టుకే. నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం, ఒకరు మానవ రూపంలో ఉన్నవారు, మరొకరు దేవత రూపంలో ఉన్నవారు. నా గుండె వలవల ఏడ్చింది. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తరువాత జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లిదండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగినంత మార్ధవం పెరిగింది. ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడటానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను. కానీ నాన్నగారు తల తిప్పేశారు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమయ్యింది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవరు సేవ చేయడానికి నేను ఒప్పుకోను. అమ్మ పోయిన 14 నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి 1 ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బెరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుంద, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసనదోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళుబుకుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను. మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను.
ఒక చిన్న పెట్టె అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య. నాయనా ముకుంద, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తరువాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను. మౌనంగా, భక్తిపూర్వకంగా. నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గాన్నే అనుసరిస్తావని. మరికొంత భాగం మరుసటి రోజులో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.